హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే ఇది మేము ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ అన్నమాట. ఏంటంటే వీడియో ఇది మా అత్తయ్య అమ్మవారికి మొక్కుకున్నారంటండి. మా బాబు పుట్టక ముందు ఎన్ని కేజెస్ వెయిట్తో పుడితే అన్ని కేజీల మల్లెపూలు అమ్మవారికి ఇస్తానని మొక్కుకున్నారంట. అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామని ఈరోజు మేము ఇలా రెడీ అయితే అయ్యామండి. అమ్మవారికి ఒక చీర కూడా తీసుకున్నాము. ఈ చీర తీసుకొని ఇంటి దగ్గర కూడా కొన్ని ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలని చెప్పేసి చేసుకొని స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో ఈ గేటు పడిందండి, ట్రైన్ వెళ్తుందని చెప్పేసి. ఈ ఏరియా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ ఒక 15 to 20 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మేము డైరెక్ట్గా వేటపాలెం వెళ్ళిపోయామండి. వేటపాలెంలో అంకమ్మ తల్లి దేవస్థానం అన్నమాట. అక్కడ మా అత్తయ్య వాళ్ళు కూడా ఉంటారు. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అత్తయ్య వాళ్ళని కూడా పిక్ చేసుకొని, అండ్ తమలపాకు చెట్టు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉందండి, చాలా ఫ్రెష్గా ఉంది. తాంబూలం కూడా ఇద్దామని మధ్యలో అరటి పండ్లు తీసుకొని అండ్ తాంబూలానికి ఆకులు కూడా అక్కడే కోసుకొని ఇంకా దేవస్థానానికి అయితే వెళ్ళిపోయామండి. ఆ అత్తయ్య వాళ్ళే మాకు పొంగల్ పెట్టించి మల్లెపూలు మాలలు కూడా కట్టించి ఇచ్చారండి. అత్తయ్యతో పాటు అత్తయ్య ఫ్రెండ్స్తో కూడా అక్కడ 3.5 కేజీలు అలా మల్లెపూలు తీసుకొని కట్టిపిచ్చారనమాట. మేము ఇంటి దగ్గర ఈ ప్రసాదాలు తీసుకొని చేసుకొని వెళ్ళేసరికల్లే 11:30, 12 అయిపోయిందనమాట. ఇంకా టెంపుల్లో ఇంకా పూజారి గారికి మనం తీసుకొచ్చిన మల్లెపూలు ప్రసాదాలు అయితే ఇచ్చేసామండి. ఇంకొంచెం ముందుగా వచ్చినట్టయితే బాగుండేదమ్మా, మంచిగా ఈ టైం కల్లే అమ్మవారికి పూలు పెట్టేసినట్లయితే బాగుండేది, అంటే పూర్తిగా విచ్చుకోకుండా ఉండే కదండి, అందుకని చెప్పేసి అన్నారు. ఇంకా అమ్మవారికి అయితే మంచిగా డెకరేషన్ అయితే పూలతో చేశారు. చాలా బాగా నిండుగా అనిపించింది. ఇది వేటపాలెంలో అంకమ్మ తల్లి గుడి అండి. ఇది బాగా తెలుస్తే ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళకి. చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. మనం ఏదైనా అవ్వని కోరికలు కానీ ఏదైనా మంచిగా గట్టిగా మొక్కుకుంటే కూడా చాలా వరకు జరుగుతాయని చెప్పేసి అంటూ ఉంటున్నారు. అమ్మవారికి ఇలాగా గాజులు, పూలు అండ్ తాంబూలం, ఇలా తాంబూలంలో పెట్టి ఇంకా అమ్మవారి దగ్గర పూజారి గారు పెట్టారనమాట. ఇంకా అమ్మవారిని అయితే పూజారి గారు ఇలా అలంకరించారండి. చాలా నిండుగా కలగా కూడా అనిపించింది. ఇంకా మనం తీసుకొచ్చిన ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. ఈరోజు అత్తయ్య చేత పెట్టించారండి. అత్తయ్య తీసుకొచ్చిన ప్రసాదాలు, అక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళు కూడా ప్రసాదాలు తీసుకొచ్చారు. అవన్నీ ఒక తాంబూలంలో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా అత్తయ్య చేత పెట్టిపించారు. మా హస్బెండ్ చేత కూడా పూజ చేయించారండి. చాలా బాగా అనిపించింది. ఆ రోజైతే మంచి పాజిటివ్గా అనిపించిందండి. ఇంకా ఆల్మోస్ట్ అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అక్కడ గుడిలో పూజారి మైక్లో అనౌన్స్ చేశారండి, ప్రసాదాలు పెడుతున్నారు అని చెప్పేసి. అక్కడ చాలామంది చక్కగా మా అనౌన్స్మెంట్ వినిన వాళ్ళందరూ వచ్చి చక్కగా తీసుకున్నారు. ఇంకా మేము అప్పుడు 1 వీక్ ముందు తిరుపతి వెళ్ళొచ్చామండి. ఆ ప్రసాదాలు కూడా అక్కడ పెట్టామన్నమాట. అన్నీ చక్కగా ప్లేట్లో పెట్టేసి అందరికీ ఇచ్చారు. తెచ్చిన ప్రసాదాలు చక్కగా అందరూ తీసుకున్నారండి. మంచిగా అనిపించింది. పూజ కూడా బాగా జరిగింది. అక్కడి నుంచి ఇక ఒక డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళిపోయామండి. వేటపాలెం చుట్టుపక్కల చాలా వరకు మనకి జీడిపప్పు అనేది చాలా ఫేమస్ అన్నమాట. అక్కడ ఎక్కువగా జీడిపప్పు తోటలు ఉంటాయండి. ఫేమస్ అండ్ మంచి క్వాలిటీ అండ్ కొంచెం తక్కువ ప్రైజెస్లో అయితే దొరుకుతాయి. జీడిపప్పు చిక్కీలు కూడా చాలా బాగుంటాయండి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మేమైతే కొన్ని డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు చిక్కీలు అయితే తీసుకున్నాము. కంపల్సరీగా వేటపాలెం వెళ్తే మాత్రం
మాత్రానికి తీసుకుంటామండి. అండ్ చాలా ఫ్రెష్గా కూడా దొరుకుతాయి. కొన్ని అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్.